పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేంటి నడిపించిన గాక. నిన్నటి దినాన దానియేలు గ్రంథం 12వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు హోషేయ గ్రంథం 1వ అధ్యాయం చదువుకున్నాం. ఉజియా, ఏతాము, అహాజు, హిజ్కియా అను యోధా రాజుల దినములలోను, యెహోయాసు కుమారుడైన యారొబాము అను ఇశ్రాయేలు రాజు దినములలోను బెయేరు కుమారుడైన హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను. జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు గనుక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారము వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చెను. కాబట్టి అతడు పోయి దెబ్లాయిము కుమార్తె అయిన గొమోరును పెండ్లి చేసుకొనెను. ఆమె గర్భవతి అతనికి ఒక కుమారుని కనగా యెహోవా అతనితో ఇలాగా సెలవిచ్చెను, ఇతనికి యజ్రెయేలును పేరు పెట్టుము. యజ్రెయేలులో యేహూ ఇంటివారు కలగజేసిన కొనిన రక్త దోషమును బట్టి ఇక కొంతకాలమునకు నేను వారిని శిక్షింతును. ఇశ్రాయేలు వారికి రాజ్యం ఉండకుండా తీసివేత్తును. ఆ దినమున నేను యజ్రెయేలు లోయలో ఇశ్రాయేలు వారి విల్లును విరుతును. పిమ్మట ఆమె మరలా గర్భవతి కుమార్తెను కనగా యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, దీనికి లోరు హోమా అనగా జాలి నొందనిది అని పేరు పెట్టుము. ఇక మీదట నేను ఇశ్రాయేలు వారిని క్షమించను, వారి ఎడల జాలిపడను. అయితే యోధా వారి ఎడల జాలిపడి విల్లు, ఖడ్గమును, యుద్ధమును, గుర్రములను, రౌతులను అను వాటి చేత కాక తమ దేవుడైన యెహోవా చేతనే వారిని రక్షింతును. లోరు హామా జాలి నొందనిదని పాలు విడిచిన తరువాత తన తల్లి గర్భవతి కుమారుని కనినప్పుడు యెహోవా ప్రవక్తకు సెలవిచ్చినదేమనగా, మీరు నా జనులు కారు, నేను మీకు దేవుడనై ఉండను గనుక లో అమ్మి నా జనము కాదని ఇతనికి పేరు పెట్టుము. ఇశ్రాయేలీయుల జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును. ఏ స్థలమందు మీరు నా జనులు కారన్నమాట జనులు వారితో చెప్పుదురో ఆ స్థలముననే మీరు జీవము గల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదురు. యోధా వారును ఇశ్రాయేలు వారును ఏకముగా కూడుకొని తమపైన ఒకరిని ప్రధానిని నియమించుకొని తమ్మును దేశములో నుండి బయలుదేరుదురు. ఆ యజ్రెయేలు దినము మహాప్రభావం గల దినముగా ఉండును. ఇంతటితో హోషేయ గ్రంథం 1వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన హోషేయ గ్రంథం 2వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేంటి నడిపించునుగాక. ఆమేన్.